నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ విఎస్ఆర్ మూర్తి. ఈరోజు స్పెషల్ డిబేట్లో ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం ఎలా అభివృద్ధి చెందుతోంది. 10 సంవత్సరాల 6 నెలలు దాటింది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అయి. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండింది. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అయింది. అది 6 నెలలు ఆల్రెడీ సమయం గడిచిపోయింది. మరి ఈ 10 సంవత్సరాల 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం ఎలా అభివృద్ధి చెందింది, అసలు దానికి ఉన్న అవకాశాలు ఏంటి, అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలాగే ఏంటంటే అటు ఒరిస్సా భువనేశ్వర్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అందరూ కూడా ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుందని, అలాగే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చునని, అలాగే వాళ్ళ పట్టణాల్లో దగ్గరగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలని, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో అటువంటి అభివృద్ధి సాధిస్తారని అనుకున్నారు. అయితే అంత అభివృద్ధి నిజంగా సాధించామా, అసలు ఎక్కడున్నాం మనం ఇప్పుడు? యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు ఐటీ రంగం అంటే చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు వెంటనే 5 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఆయన అప్పుడు కొంత ప్రారంభించారు. తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీయే కాకుండా అటు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, గతంలో చేసింది ఏంటి, అలాగే ఈ 10 సంవత్సరాల 6 నెలల్లో జరిగిన ప్రగతి ఏంటనేది మన గురించి తెలుసుకోవడం కోసం మనతో ఈనాడు స్టూడియోలో మన దగ్గర ఉన్నారు స్పెషల్ గెస్ట్ శివ్ వడ్లమూడి. ఈయన ఐటీ సెక్టార్లో 20 సంవత్సరాల పైగా అపార అనుభవం గడించి యుఎస్లో ఉంటూ ప్రత్యేకంగా యుఎస్లో విశాఖపట్నం ప్రాంతం నుంచి వెళ్ళి యుఎస్లో మంచి అనుభవాన్ని గడించి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న మా యువత, అటువైపు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాగుపడాలని కోరుకునే ప్రధాన కారణాల్లో ఈయన ఒకరు. సో వెల్కమ్ టు శివ గారు. నమస్కారం అండి. అలాగే మనకి మరో గెస్ట్గా ఏంటంటే బీజేపీ నుంచి ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే మనకి వెల్కమ్ మాధవ్ గారు. నమస్తే అండి. అలాగే యుఎస్ నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాలి, యునైటెడ్ స్టేట్స్లో ఇప్పుడు మార్నింగ్ 6 గంటలైంది. అంటే ఉదయం కూడా నా ప్రాంతం, నా వాళ్ళు అభివృద్ధి చెందాలి, నా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి అనే ప్రత్యేకమైన అభిమానము, ప్రేమ ఉండడంతో యుఎస్ నుంచి డాక్టర్ జయా బత్తిన గారు సీనియర్ కార్డియాలజిస్ట్ టెక్సాస్లో ఉంటారు. వెల్కమ్ డాక్టర్ జయా బత్తిన గారు. సో మీరు ఇంత మార్నింగ్ వచ్చి కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం నిజంగా ప్రశంసనీయం. యు ఆర్ ఆల్సో వెల్కమ్. అలాగే సో మనకొక ఎనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. సో ఈరోజు వీరందరితో అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ 10 సంవత్సరాల 6 నెలల్లో అసలు ఎంత అభివృద్ధి జరిగింది, అసలు ఆ ప్రణాళిక ఎలా ఉంది, అసలు సరైన దిశలో వెళ్తున్నామా లేదని తెలుసుకుందాం. సో ముందుగా మనం శివ వడ్లమూడి గారు, ఆయనకు నమస్కారం. శివ వడ్లమూడి గారు, వెల్కమ్ టు డిబేట్. నమస్కారం. సో సార్, ఇప్పుడు మీకు 20 సంవత్సరాల పైన అనుభవం ఉంది అమెరికాలో, అలాగే ఐటీ రంగంలో ఏంటంటే మీరు అన్నీ చూసి ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల 6 నెలల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అభివృద్ధికి ఎటువంటి అడుగులు పడ్డాయి, ఎలా ఉందనుకుంటున్నారు? సార్, ఎటువంటి అడుగులు పడ్డాయి అనేది చెప్పడం కష్టం, బికాస్ ఐఎమ్ నాట్ క్లోజ్ టు పాలిటిక్స్ అండ్ ఆల్. అది మాధవ్ గారే ఆన్సర్ చేయగలుగుతారు అది ఆ ఒక విషయం. కానీ నేనేం చెప్పగలను అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మా ఐటీ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ వాట్ ఆర్ దేర్ థాట్స్, వాట్ వర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years 6 months నుంచి వాళ్ళు ఏమి ఆశపడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎంత నిరాశపడి ఉన్నారు అనేది అయితే చెప్పగలను. నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను కదా. ఇప్పుడు నేను అమెరికా నుంచి ఇక్కడికి కూడా వచ్చాను. ఇక్కడ మా కంపెనీ ఉంది. కంపెనీ ఉన్న ఆ కంపెనీలో జనాలు చూస్తుంటే మీకు ఒరిస్సా నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, సాలూరు నుంచి, రకరకాల ప్రదేశాల నుంచి ఐటీ జాబ్స్ చేస్తున్నారండి ఇక్కడికి. ఐటీ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళ అనుభవం ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ కోరుకునేది ఏంటంటే, ఒక ఐటీ రంగం కనుక వైజాగ్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే మేము అంత దూరం నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండి ఫ్యామిలీకి దగ్గరగా ఉండి మేము ఉద్యోగాలు చేసుకుంటాం కదా, ఎందుకు ఇంత టైం పడుతుంది, 10 సంవత్సరాలు 6 నెలలు అయిపోయింది కదా, వేర్ ఈజ్ ద డెవలప్మెంట్ అని అడుగుతున్నారండి. సో అదే మనం తెలుసుకుందాం, మాధవ్ గారిని అడుగుదాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. వై ఈజ్ ఇట్ టేకింగ్ సో లాంగ్? అంటే
వన్ ఎవర్ వి టాక్, ఎవరు మాట్లాడినా కూడా ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం మీద జనాలు ఒకరినొకళ్ళు అనుకోవడమే కానీ నిందలు వేసుకోవడం. పరస్పరం నిందలు వేసుకోవడమే కానీ అల్టిమేట్ ప్రజలకి ఏం దొరుకుతుంది నన్ను అడిగితే నథింగ్ ఫ్రమ్ ది ఐటీ పర్స్పెక్టివ్. వైజాగ్లో అయితే జీరో యాజ్ ఫర్ యాజ్ ఐ నో. అది రైటా రాంగా అనేది మాధవ్ గారే చెప్పాలి, బికాస్ హీఈస్ క్లోజ్ టు ది బీజేపీ అండ్ హీఈస్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. ఓకే, అది సార్. రైట్. మాధవ్ గారు, మీరు ఎక్స్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రత్యేకతను సంతరించుకుని ఇప్పుడు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా ఏంటంటే బీజేపీ వైపు చాలా ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు. బీజేపీకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది? వైజాగ్ ఉత్తరాంధ్రలో పర్టికులర్గా ఆ ఒరిస్సా అటువైపు ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తుంది? బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మిత్రులు వడ్డమాన్ శివ గారికి, అలాగే మేడం డాక్టర్ గారికి అమెరికా నుంచి జాయిన్ అయినందుకు అందరికీ నమస్కారం. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక యూఫోరియా, ఒక గ్రోత్ ఇంజిన్ అని. సో ఆయన సీఎం అయ్యేసరికి అందరికి కూడా ఆ యూఫోరియా వచ్చింది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో కానీ, అమెరికా కానీ, ఇంకా యూరోప్ దేశాల్లో కానీ అన్ని ఇండస్ట్రీస్ కూడా వెరీ పాజిటివ్గా చూసే పొలిటీషియన్ ఎవరైనా ఉంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనతో పాటు ఇప్పుడు నారా లోకేష్ యాడ్ అవటం, ఆయన కూడా ఐటీ సెక్టర్లో కొంత అనుభవం ఉండటం, అలాగే ఆయన స్టాన్ఫోర్డ్లో చదివి రావటం, ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్. అలాగే ఇంకొక పక్క నరేంద్ర మోడీ గారు ఉంటున్నాం, అలాగే దేశం యొక్క ఐటీ పాలసీ ఏదైతుందో అద్భుతంగా ఉంటాం. ఇన్ లైన్ విత్ సెంట్రల్స్ యొక్క ఐటీ పాలసీ ప్రకారం ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏదైతే ఐటీ పాలసీ అనౌన్స్ చేస్తారో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఐటీ పాలసీ మన ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇంకా ఐటీ పాలసీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిందని చెప్పను, కానీ ఒక అద్భుతమైన, ఒక రోబస్ట్, వెరీ అజైల్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఐటీ పాలసీ మనం ఇవ్వటం జరిగింది. ఈ ఐటీ పాలసీలో ముఖ్యంగా ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్సెంటివైజింగ్ బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. ప్రతిసారి ఎంప్లాయర్ని ఇఫ్ ఐ క్రియేట్ 500 jobs, ఐ విల్ బి ఇన్సెంటివైజ్డ్. బట్ మన ఐటీ పాలసీలో ఎంప్లాయీస్ కూడా ఇన్సెంటివైజ్. ఇఫ్ వన్ గెట్స్ జాబ్, హీల్ బి గివెన్ 1.5 వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఒక పాలసీలో డిజైన్ చేస్తారు. దాంతోపాటు హెచ్ఆర్ఏ ఇటువంటివి కూడా ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా, అంటే ఎంప్లాయీకి ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా, ఏపీలో జాబ్ చేస్తే, ఐటీ జాబ్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఏదైతుందో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అలాగే ఎంప్లాయర్ కూడా ఒక ఇన్సెంటివైజ్ చేయడానికి ఒక పాలసీ పెట్టారు. రెండో అతిపెద్ద ఈ పాలసీలో ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్. ఏదైతే మేజర్ కాస్ట్ ఐటీలో మీరు చూసింది, దాంట్లో సివిల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అలాగే రెంటల్. ఇవాళ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఈవెన్ ముంబై శాంతాక్రూజ్లో అక్కడ ఉండే ఐటీ రెంటల్స్ చూస్తే చాలా ఎగ్జార్బిటెంట్గా పెరిగిపోయి, పర్ సీట్ పర్ డే ఏదైతే రేట్ ఉందో అది ఎక్కువ, పర్ సీట్ పర్ మంత్ కూడా చాలా ఎక్కువ. ఆ విధంగా అందరు కూడా దే ఆర్ ఫీలింగ్ ద బర్డెన్ ఆఫ్ కాస్ట్. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయింది. దాన్ని బాగా ఇన్సెంటివైజ్ చేస్తూ పర్ ఎస్ఎఫ్టీ 2,000 రూపీస్ కన్స్ట్రక్షన్ కి ఇచ్చే విధంగా, అలాగే మొత్తం ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఖాళీగా ఉంది మాకు ఇవ్వాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం రెంటల్ బేస్ మీద అని చెప్పి ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం ఏదైతుందో ఇది బిగ్గెస్ట్ బూస్ట్ అండ్ ఎవర్ థాట్ ఆఫ్ బై ఎనీ గవర్నమెంట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. దట్స్ అ మేజర్ ప్లస్ ఫర్ ఆంధ్ర. బట్ ఎంతమంది వస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనకి ఆల్రెడీ చాలా ప్రామిస్లు అయి ఉన్నాయి. మనకి గతంలో విప్రో కానీ, ఇంతకుముందు టెక్ మహేంద్ర కానీ వైజాగ్ రావటం జరిగింది. అయితే వాళ్ళు టేక్ ఆఫ్ కాలేదు. ఇట్ ఈస్ నాట్ ద కంపెనీస్ కమింగ్. కంపెనీస్ షుడ్ వర్క్ ఫ్రమ్ హియర్. వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ చేయాలి. మోస్ట్ మనకి ఇప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తే ఐటీ ఇండస్ట్రీ వెరీ మినిమల్ ఐటీ యాక్టివిటీస్ గోయింగ్. మాక్సిమం సర్వీసెస్ యాక్టివిటీ, అంటే బీపీఓ యాక్టివిటీస్ తప్ప మిగతా మేజర్గా యాక్టివిటీస్ చేసిన చాలా తక్కువ ఉంది. అలాగే డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఐటీ డెవలప్మెంట్ ఆ సెక్టర్లో కూడా చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఆంధ్ర అది కూడా చాలా మినిమల్గా ఉంది. కనుక దీనికి ముఖ్యమైన కారణం ఈకో సిస్టమ్. అంటే దానికి కావాల్సిన ఎంప్లాయర్ అటువంటి ఎన్విరాన్మెంట్. మొత్తం ఆంధ్రాలో చూస్తే గుంటూరులో ఒక స్మాల్ కంపెనీ ఉంది, కంపెనీ పేరు తెలియదు కానీ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్ అని. బట్ గుంటూరులో ఒక ఐటీ కంపెనీ కెన్ డూ, వై కాంట్ వి డూ ఇన్ వైజాగ్? వైజాగ్ ఐటీ హిల్స్ అని 2 ఉన్నాయి. ఐటీ హిల్స్ 1, 2, 3, 3 ఉన్నాయి.
ఆ మూడిట్లో కంప్లీట్ అన్ని స్పేస్ కూడా బిల్డప్ అయిపోయింది. మనకి ఎట్ ప్రెసెంట్ 5 lakhs to 10 lakhs అవైలబుల్ కెపాసిటీ ఉంది. ఇట్ షుడ్ బి ఆ వేకెంట్ స్పేస్ ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మిలీనియం టవర్స్ అని కట్టాం, చాలా పెద్ద ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. మనకి విశాఖపట్నంలో సిఏ సమ్మిట్స్ 1, 2, 3 జరిగి అందరినీ తీసుకెళ్లి షోకేస్ చేస్తాం. ఆంధ్రాలో మిలీనియం టవర్స్ కడుతున్నాం, ఇట్ విల్ బి నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పి. బట్ ఈవెన్ స్టిల్ ఇట్ ఇస్ వేకెంట్. అరౌండ్ 5 lakh SFT స్పేస్ ఇస్ కంప్లీట్లీ వేకెంట్, విచ్ ఇస్ ప్లగ్ అండ్ ప్లే. అది కాలేదు. దాని తర్వాత స్టార్ట్అప్ విలేజ్ అని చెప్పి బాగా పెద్ద ఎత్తున మనం డిక్లేర్ చేస్తాం. కేరళ యొక్క సక్సెస్ స్టోరీని తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తినే తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టాం. బట్ ఇట్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. తర్వాత అది మరి దానికి కారణాలు ఏంటంటారు సార్, ఎందుకు టేక్ ఆఫ్ చేయలేదు? అదాని డేటా సెంటర్ కూడా ఏదో ఈ లాస్ట్ గవర్నమెంట్ కదా, దాని ముందు గవర్నమెంట్ లోనే తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రామిస్ చేసింది 1 lakh సుమారు అరౌండ్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. తర్వాత 1 lakh crores అన్నారు. ఈ తర్వాత వైసీపీ గవర్నమెంట్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్ అన్నారు. నెంబర్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఇట్ నాట్ టేక్ ఆఫ్. కొండలాగే ఉంది, అక్కడ ఏమి డెవలప్మెంట్ కాలేదు. సో అలాగే చాలా కంపెనీస్ డిక్లేర్ అయ్యే, కొన్ని కంపెనీస్ వస్తాయని. ఇంకొక పెద్ద డిక్లరేషన్ లాస్ట్ గవర్నమెంట్ లో ఈజ్ ఫిన్టెక్ వ్యాలీ వచ్చేసరికి మేము కూడా ఎక్సైట్ అయ్యాం. నిజంగా నెక్స్ట్ బిగ్ థింగ్ పేటిఎం వచ్చింది, ఒక ఎంప్లాయీతో వచ్చింది. స్టిల్ ఆ ఎంప్లాయీతో తర్వాత అది కూడా వేకేట్ చేశారు. చాలా ఫిన్టెక్ సమ్మిట్స్ జరిగాయి వైజాగ్లో. ఇలాగే బ్లాక్ చైన్స్ టెక్నాలజీ సంబంధించిన సెమినార్స్, మంచి అంటే వరల్డ్ క్లాస్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. అంత వెరీ ప్రామిసింగ్ ఉంది. బట్ ఏమైపోయిందంటే గవర్నమెంట్ పాలసీ ఈజ్ నాట్ కంటిన్యూయింగ్. ఒక ప్రోయాక్టివ్గా ఉన్న గవర్నమెంట్ మారిన తర్వాత ఒక 5 years జరిగిన ఏదైతే అరాచకం ఉందో ఐటీ మీద కంప్లీట్ గా ఒక ఐ పెట్టకపోవడం కారణంగా ఆ పరిస్థితి ఏర్పడింది. ఇంకొక మేజర్ నాకు తెలిసి, నేనైతే ఐ మీన్ లెజిస్లేచర్ పనిచేసినప్పుడు డిఫరెంట్ వెళ్ళి మాట్లాడటం జరిగింది. అంటే లాస్ట్ గవర్నమెంట్ 14 to 19 అయితే చాలా మంది కంపెనీస్ వచ్చాయి. ఫస్ట్ టైం సీఎం గారు అమెరికా వెళ్తే చాలా మంది, అంటే చంద్రబాబు నాయుడు వెళ్తే అందరూ కూడా మాకు ఎగ్జైట్ అయ్యి మేము వస్తాం సార్ ఆంధ్రాకి, హైదరాబాద్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యామంటే హీ వెల్కమ్ దెమ్. లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ వాళ్ళు మొత్తం స్టాక్ బ్యారెల్ అంతా కూడా క్లోజ్ చేసి వాళ్ళు మొత్తం వచ్చి ఎక్కడ పెట్టారంటే మన గన్నవరం దగ్గర ఆపోజిట్ మీకు TCS టవర్స్ చూసుంటారు, అక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది, పెట్టారు. చాలా మంది ఇంకా పెట్టడానికి రెడీ. వాళ్ళు హైదరాబాద్ లో యాక్టివిటీ పెట్టుకుంటే ఇక్కడ పెట్టారు, కొందరైతే కంప్లీట్ గా ఇక్కడ పెట్టారు. వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వలేదు. సర్వీసెస్ వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు కంపెనీ గవర్నెన్స్ లో కూడా మాకు స్పేస్ ఇస్తారు, కొంచెం యాక్టివిటీ ఇస్తారని చెప్పి వాళ్ళు టెండర్స్ వేసుకున్నారు. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కోరుకున్నారు, ఆ నామినేట్ బేసిస్ మీద కొన్ని ఇవ్వండి సర్వీసెస్ గవర్నమెంట్ ఏవైతే ఇస్తున్నాయో అవన్నీ. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్, నాకు తెలిసి ఒక డొసాల్ట్ అనే కంపెనీ, దే వాంట్ టు ఏరోస్పేస్ సంబంధించిన వన్ ఆఫ్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన ఒక వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఏరోస్పేస్ టెక్నాలజీ సంబంధించిన హబ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. విశాఖపట్నం అంటే బాగా ఇష్టం, అక్కడ పెడితే బాగుంటుంది. సీ సైడ్ అండ్ కొంత అది ఈస్ట్ నేవల్ కమాండ్ ఉంది కనుక ఆ విధంగా ఒక షోకేస్ చేసి టెక్నాలజీస్ డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేది. బట్ ఆ టైంలో టేక్ ఆఫ్ అయింది. బట్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చిందో ది కుడ్ నాట్ ప్రొవైడ్ స్పేస్, ది డిడ్ నాట్ ఎంకరేజ్ దెమ్. తర్వాత ఏం జరిగిందంటే ది వెంట్ టు పుణే, ది ఎస్టాబ్లిష్ దట్ అండ్ దే ఆర్ గివింగ్ అరౌండ్ 5,000 ఎంప్లాయ్మెంట్ ఏరోస్పేస్ లో. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ పూణేకి అది వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఏదైతే ఒక ఇండస్ట్రీ వస్తుందో వెంటనే ప్రోయాక్టివ్ గా వాళ్ళు వెల్కమ్ చేయడం, వాళ్ళకి స్పేస్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అలాగే వాళ్ళకి వర్క్ కూడా ఇవ్వాలి. వర్క్ గవర్నమెంట్ చాలా మంది అనుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర ఏం వర్క్ ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉన్న వర్క్ అదొక ఇన్సెంటివ్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, జస్ట్ యూ డూ ఇట్. అయితే దీని కాంపిటేటివ్ బిడ్డింగ్ లో అన్ని మాక్సిమం TCSకి వెళ్ళటం లేదా ఇన్ఫోసిస్కి వెళ్ళటం. ఓకే, ఇన్ఫోసిస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇవ్వచ్చు, కానీ ద స్మాల్ కంపెనీస్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో వచ్చిన వాళ్ళకి వీ షుడ్ ఎంకరేజ్, ఆస్క్ దెమ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ బూస్ట్. ఇంకో అతి మేజర్ ఏంటంటే ఇట్స్ ఎకో సిస్టమ్ దట్ షుడ్ బి డెవలప్. ఒక అట్మాస్ఫియర్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే బయోడైవర్సిటీ ఉంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటుందో, అలాగే ఐటీ కంపెనీస్ కావాల్సింది ఒక బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తే థింగ్స్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్. మనం ఏం చేయవలసిన లేదు. డెఫినెట్ గా అది అలాగా గ్రోత్ ఇంజిన్ లాగా కిక్ స్టార్ట్ అవుతుంది. కిక్ స్టార్ట్ అయితే జస్ట్ ఆ వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంటుంది. కంపెనీస్ విల్ కమ్, ఎంప్లాయ్మెంట్ విల్ గ్రో. మనకి కరోనా హెస్ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టమన్నారు. మనం మొన్న ఈ మధ్య చూసి ఇన్ఫోసిస్ వాళ్ళ హబ్ మన దగ్గర పెట్టారు. అన్ని కంపెనీస్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బీ సిటీస్ అన్నింటిలో కూడా పెట్టడానికి అవకాశం ఉంది. సో ప్రోయాక్టివ్ ముఖ్యమంత్రి ఉండి, ఒక ప్రోయాక్టివ్ విజన్ ఉండగా, పైన నరేంద్ర మోడీ గారు లాంటి ప్రోయాక్టివ్ పర్సన్ ఉండగా, డెఫినెట్ గా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ డెఫినెట్లీ ఇట్ విల్ బూస్ట్ లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ విధంగా తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైజాగ్ లో సీడాక్ పెట్టాలని చెప్పి అనుకున్నారు. సీడాక్ పెట్టడానికి కూడా ఈ గవర్నమెంట్ ప్రోయాక్టివ్ గా ముందుకెళ్ళి డెఫినెట్ గా తీసుకోవాలి. అరౌండ్ అట్ ప్రెసెంట్ ద లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, సో అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ ఎస్టీపీఐ కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత యాక్టివ్గా ఎస్టీపీఐని ముందుకు తీసుకెళ్లారు. మన హైదరాబాద్ యొక్క గ్రోత్ లో కూడా ఎస్టీపీఐ ప్లేడ్ గ్రేట్ రోల్. గవర్నమెంట్ సంబంధించిన స్పేస్ ఏ విధంగా వైజాగ్ లో కూడా ఒక ఎస్టీపీఐ కట్టారు, అది
దువాడ దగ్గర అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయి వాళ్ళకి సంబంధించి ఇన్సెంటివ్స్ మిగతా అనేక రకాల ఎక్స్పోర్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం కానీ వాళ్ళు బయట వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక STPA పార్క్ డెఫినెట్ గా తయారు చేయాలి. దానికి 100% ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కనుక మనకి ఆల్రెడీ వైజాగ్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమీర్ ఉంది, అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సంబంధించిన ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీకి అనుసంధానంగా ఒక IT సంబంధించి ఉంటే ఈ ఎలక్ట్రానిక్ టెస్టింగ్స్ కి ప్లస్ ఐటీకి అది అనుసంధానం చేసి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ టెస్టింగ్ సెంటర్ గా చేయొచ్చు. అలాగే ఆల్ టెక్నాలజీస్, వరల్డ్ ఉండే టెక్నాలజీస్, అలాగే ఇప్పుడు డీప్ టెక్నాలజీస్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. వాటి కోసం కూడా ఉపయోగపడే విధంగా మనం IoT సంబంధించింది, వీటన్నిటికి సంబంధించిన మనం హబ్ క్రియేట్ చేయొచ్చు. స్పేస్ ఇస్ దేర్, 14 acres ల్యాండ్ అట్ గంభీరం ఇస్ అవైలబుల్. కనుక ఆ విధంగా దాన్ని ప్రోయాక్టివ్ గా తీసుకొచ్చి STPAని ఎస్టాబ్లిష్ చేయడానికి 100% ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఇస్ గోయింగ్ టు డూ. ఇది డజంట్ టేక్ మచ్ ఆఫ్ ఇట్ టైం. కొంచెం ఆ విధంగా విజన్ నుండి వెళ్ళి మాట్లాడితే జరుగుతుంది. నేను అనుకున్నా ప్రెసిడెంట్ లోకేష్ గారు అనేక సార్లు కేంద్రానికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా తప్పనిసరిగా వస్తాయని చెప్పి నా అభిప్రాయం. సో వీటన్నిటి కారణంగా తప్పనిసరిగా దే విల్ బి ఎ బూస్ట్. అయితే నాకు పర్సనల్ గా ఏంటంటే ఐటీతో పాటు IT అలైడ్ యాక్టివిటీస్ అంటారు. ఐటీకి అనుసంధానం ఉంటే మిగతా చాలా ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీని అంతా కూడా మనం ఉపయోగించుకునే విధంగా ప్రయత్నించాలి. ఉన్న 4-5 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వాళ్ళు ఉపయోగించే IT సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్ అడగాలి, అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం, విల్ బి ప్రొవైడింగ్ ద వెండర్స్ అని ఒక ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకురావాలి. ఇట్ ఈస్ నాట్ బైండింగ్, బట్ వీ కెన్ ఆస్క్ ఆల్ దోస్ కంపెనీస్. అంటే ఇక్కడ HPCL బిగ్గెస్ట్ రిఫైనరీ మనం కట్టాం, ఎక్స్పాన్షన్ అయింది, వీ హ్యావ్ స్టీల్ ప్లాంట్ హియర్, లాట్స్ ఆఫ్ షిప్ యార్డ్, వీళ్ళందరూ కూడా దే యూస్ IT. సో వాళ్ళకి ఇచ్చేది. అలాగే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా దే ఆర్ నౌ యూజింగ్ ఏవైతే అనేక రకాల సర్వీసెస్ యూస్ చేస్తున్నా వాటన్నిటిని మేము యూస్ చేస్తాం ఈ కంపెనీస్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఆ విధంగా ఒక ప్రయత్నం చేయడం. అలాగే మంది అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ ఒక 100,000 kilometers ఉంది. సో ఈ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ కూడా ఐటీకి రిలేట్ చేసి మనం చేయగలమా, లాజిస్టిక్స్ సంబంధించిన అంశంలో కూడా మనం ఐటీని ఉపయోగించగలమా, మనకుండే స్ట్రెంగ్త్ ఇస్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ కి ఐటీకి అనుసంధానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయగలమా, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఆలోచన చేయాలి. ఫర్గెట్ అబౌట్ హైదరాబాద్, ఫర్గెట్ అబౌట్ పూణే, ఫర్గెట్ అబౌట్ ముంబై. అలాగే ఎక్కడైతే ఐటీ ముందుకెళ్తుందో దాన్ని చూసి నక్కని చూసి పులి వాత పెట్టుకునేటట్టు కాకుండా లివ్ దమ్, దే హ్యావ్ బికమ్ టైగర్స్, దే హ్యావ్ బికమ్ లయన్స్, దే కెన్ రోర్ లైక్ ఎనీథింగ్, బికాస్ అలా డెవలప్ అయిపోయింది ఎకో సిస్టమ్. కనుక ఫర్గెట్ అబౌట్ దమ్. మనం పాలసీ ఎలా ఉండాలంటే భువనేశ్వర్లో ఉండాలి. భువనేశ్వర్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ క్లియర్ ట్రాన్స్పరెంట్ వేగా ముందుకెళ్ళడం జరిగింది. దే హ్యావ్ డన్ ఎ లాట్ అండ్ దే వర్ సక్సెస్ఫుల్. భువనేశ్వర్ ఇస్ బెటర్ దెన్ విశాఖపట్నం. సో ఆ విధంగా ఆ పాలసీస్ ముందుకెళ్ళి డోంట్ లుక్ ఎట్ హైదరాబాద్ చూడటం కారణంగానే ఇలా అవుతుంది. అక్కడ ఏదో చేశాడు ఆయన, అది అయిపోయింది స్టార్ట్ కాబట్టి అందరూ వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం రావాలంటే వచ్చారు, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో ఇండస్ట్రీ కూడా, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో వీటన్నిటిని ఆలోచన చేసి ఒక డిఫరెంట్ వే థింకింగ్ కావాలి అని చెప్పిన అభిప్రాయం. ఆ విధంగా చేస్తుందని కొన్ని అనుకుంటాం. మేము కూడా తప్పనిసరిగా ఆ విధంగా సహకరిస్తాం. అందరూ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సలహాలు కూడా తీసుకొని గవర్నమెంట్ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ మాధవ్ గారు. నిజంగా ఏంటంటే నేను బీజేపీ గవర్నమెంట్ వెన్నుదన్నుగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మంచి సపోర్ట్ చేస్తుంది. అలాగే అగ్రి బేస్డ్గా కూడా ఏంటంటే టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్ళాలని మంచి సలహా చేశారు. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ జయా బత్తీన గారు జాయిన్ అయ్యారు, సీనియర్ కార్డియాలజిస్ట్. ఆవిడ టెక్సాస్ నుంచి జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే టెక్సాస్లో ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలు. ఇప్పుడు ఉదయం 6 గంటలకు కూడా ఆవిడ ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి మనకు సమయం కేటాయించి మనతో జాయిన్ అయినందుకు జయ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే అసలు టెక్సాస్లో ఉంటూ ఆవిడ కూడా ఏంటంటే కార్డియాలజిస్ట్గా అనేక సంవత్సరాల పాటు అక్కడ ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఐటీ ఇండస్ట్రీలో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, అక్కడ ఏమనుకుంటున్నారు, అక్కడ అసలు ఐటీ ఇండస్ట్రీ ఏపీలో ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని ఏమనుకుంటున్నారు అనేది ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. డాక్టర్ జయ బత్తని గారు. ఈసారి కొత్త కూటమి వచ్చాక లాట్ ఆఫ్ హోప్ పెరిగిందండి కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ ఇన్ ద లాస్ట్ 5 years. బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ హియర్. మనకి ముఖ్యంగా వచ్చేసరికి కాంపిటీషన్, హైదరాబాద్ నుంచి కాంపిటీషన్ ఐటీ సెక్టర్ లో పెరగాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు రోడ్స్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటిక్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు 40% votes are in the opposition and we have 60% votes for treasury branch right now. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 40% voters are capitalists, 40% are socialists, 20% are swing voters. మనకి తెలిసిందే. సో దాంట్లో ఏమవుతుందంటే ఆ స్వింగ్ ఓటర్స్ ఎటు మూవ్ అవుతారో దాన్ని బట్టి ఒక పార్టీ వస్తుంది. దట్ పార్టీ కమ్స్. కానీ ఇలాగ సోషలిస్ట్, దే కెన్ బి సోషలిస్ట్, దే కెన్ బి క్యాపిటలిస్ట్, బట్ బై పార్టిసన్షిప్ ఒకటి రాగలిగితే, అంటే ఇన్ ద సెన్స్ ఈ 40% ఓటర్స్ 40% ఏవైతే క్యాపిటలిస్ట్ ఉన్నారో దాంట్లో 20% దే ఆర్ ప్రో డెవలప్మెంట్.
another 20% from socialists or pro-developers, pro-development, and then swing లో ఉన్న వాళ్ళు ఇంకొక 10% pro-development ఉన్నారనుకోండి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎవరైతే డెవలప్మెంట్ పాలసీస్ తీసుకొస్తారో అటు స్వింగ్ అవుతుందన్నమాట. ఇట్స్ నాట్ క్యాపిటలిస్ట్ ఆర్ సోషలిస్ట్. సో అది బైపార్టిసన్షిప్, అది రావడానికి టైం పడుతుంది, సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 20-30 years for that outlook to change. సో ఈ లోపు మనం షార్ట్ టర్మ్ లో వాట్ కెన్ వి డూ ఇస్ ద అవుట్లుక్ ఆఫ్ ద పాలసీ మేకర్ షుడ్ చేంజ్ అండి. సో బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసరికి యాజ్ మాధవ్ గారు సెడ్, people are not looking at lifestyle, but they are looking at work style. That's a new term I would like to coin. Work style. మనం మంచి వర్క్ హెవెన్ ని క్రియేట్ చేయాలి. వర్క్ హెవెన్ ఇన్ ద సెన్స్ you have to have special living zones. This is what I would suggest. మనకి ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎలా క్రియేట్ చేశారు హైదరాబాద్ లో ఎకానమీ పెరగడానికి, స్పెషల్ లివింగ్ జోన్స్ అన్నమాట. దట్ ఈస్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జనాలకి. సో ఇట్స్ నాట్ దట్ ఐటీ హ్యాస్ టు కమ్ ఫస్ట్, పీపుల్ హ్యావ్ టు కమ్ ఫస్ట్, ద బ్రెయిన్ పవర్ హ్యావ్ టు కమ్ ఫస్ట్. సో హైదరాబాద్ కూడా మనం 1990s లో చూసామంటే పీపుల్ కేమ్ ఫస్ట్ అండ్ దెన్ ఐటీ కేమ్. ద బ్రెయిన్ పవర్ మనది ఏమవుతుందంటే బ్రెయిన్ పవర్ డ్రైన్ అయిపోతుందండి. సో వీ హ్యావ్ టు గెట్ బ్రెయిన్ గెయిన్, వీ హ్యావ్ టు బ్రింగ్ ద బ్రెయిన్ గెయిన్స్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ద వర్క్ స్టైల్, యాజ్ ఐ సెడ్, సో వర్క్ స్టైల్ క్రియేట్ చేయడం కోసం మనం వీ షుడ్ హ్యావ్ స్పెషల్ లివింగ్ జోన్స్. అలా స్పెషల్ లివింగ్ జోన్స్ ఏంటంటే దీస్ ఆర్ జోన్స్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్, ఐ వుడ్ సే, అండ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ యూ హ్యావ్ టు బ్రింగ్ దోస్ పీపుల్ బ్యాక్, and then you have to give them good infrastructure like road gani, flights gani, quick if they want to work 1 week from home, they can work 1 week from Andhra Pradesh, and then 1 week is going to be they'll wherever they are they can go there and work in the office. So అలాంటిది మనం క్రియేట్ చేయగలగాలి వాళ్ళకి. ఈవెన్ ద ఎన్విరాన్మెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ కానీ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గ్రిడ్స్. ఇన్ 2019 లో మనకి కోవిడ్ వచ్చిన టైంలో the KCR party, they bought this grids, remember? Appude manaku oka leap ayindi Telanganalo, like Hyderabad lo oka leap in IT. There was a big leap in IT sector because these companies wanted like high grids anamata, electric grids. So alanti we have to provide all these things, and as I said, special living zones ante people are attracted. One good benefit what we have, or good advantage what we have of Andhra Pradesh is we have beaches and we have waterfronts, which is lacking in Hyderabad. So adi manam capture cheyagalagali. People are, as I said, people are it should be a destination state for people to come, and we want to live here anadi manam create cheyagalite, that will be great. Like ఇప్పుడు వైజాగే కాదు, even we have a lot of land bank in Amravati, right? And then మనకి బీచెస్ వచ్చేసరికి ఇట్ నీడ్ నాట్ బి ఆల్వేస్ వైజాగ్, ఇట్ కెన్ బి లైక్ చీరాలలో కూడా ఉన్నాయి. నేను మొన్న బాపట్ల వెళ్ళాను, దట్ వాస్ రియల్లీ గుడ్. ఇంకా ఉప్పాడ, all of these have beaches. So this is how you have to attract, like beach fronts, water fronts. You have to create a special living zone, I would say. Then if you attract people and then the brain gains increase and the economy will boost, and then IT will automatically come there. Okay, thank you. Thanks for deep inputs. Definitely, whatever you said is very nice. Really, first people should come. Then only automatically knowledge, everything will be shared and everything, ma'am. Definitely. Anyway, our political analyst is also there. Actually, Madhav sir also there. So we'll take forward these things, ma'am. Thank you. హర్షవర్ధన్ గారు, ఇందాక మాధవ్ గారు చెప్పారు, అలాగే ఇప్పుడు డాక్టర్ జయ గారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు ఆల్రెడీ 10 సంవత్సరాల 6 నెలల్లో ఎంతవరకు చేశాయి, ఎట్లా చేస్తున్నా, అసలు ఎలా చేస్తుంది, దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? తప్పకుండానండి. మళ్ళీ మరొకసారి మీ అందరికీ, ప్రేక్షకులకి, నా సహచార ప్యానలిస్టులు పెద్దలకి అందరికీ నమస్కారం. భారత్ మాతకి జై. మొట్టమొదటిగా మనం ఎక్కడైనా సరే ఒక బిజినెస్ అనేది మనం పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే కాంపిటేటివ్ అనాలిసిస్. ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు, పెద్దలు వారు చెప్పినట్టు, మన చుట్టుపక్కల వాళ్ళని మనం ఎంత కాదు అనుకుని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎవరైనా ఒకళ్ళు వచ్చి మన దగ్గర ఏదన్నా వ్యాపారం లాంటిది పెట్టాలి, లేదంటే మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న మన కాంపిటీటర్స్ని లెక్క వేసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మనం ఫ్రెష్గా వస్తున్నాం. మనమే తీసుకోండి, ఒక క్లయింట్గా మనమే వెళ్ళేటట్టయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నాకు ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువగా అయిపోతుంది, కాబట్టి నాకు అక్కడ ప్రామిస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ అనేది బాగా డెవలప్ అవ్వకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో ఆల్రెడీ
ఎర్లీ 90s నుంచే స్టార్ట్ అయిపోయిన బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, పూణే కానీ, ఈవెన్ మనతో కంపేర్ చేస్తే మన కింద ఉన్న చెన్నై కానీ, ఏదన్నా సరే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి డీప్ రూట్స్లోకి అవి వెళ్ళిపోయినాయి. సో మనం నెగటివ్స్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలి అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. సో అంటే ఏంటంటే మనకున్న నెగటివ్స్ మనం ఏమిటి అనేది చూసుకుని వాటిల్లో నుంచి మనం పాజిటివ్స్ ఎట్లా తెచ్చుకోవాలనేది చూసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న కాంపిటేటివ్ ఎరా, రెండొచ్చేసరికి మన దగ్గరికి వచ్చేసరికి పర్ఫెక్ట్, ఇందాక మాధవన్న గారు చెప్పినట్టు పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ అనేది మనం ఇప్పటికీ, అది టీడీపీ ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా, లేదంటే వేరే ప్రభుత్వమా అనేది తీసి కాసేపు పక్కన పెట్టండి. మనకి ప్రతిరోజు శుభోదయం అనే లేస్తాము, అలాగే ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మంచి చేయాలనే కోరుకుంటాం. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా మంచి జరుగుతుంది, ఈ గవర్నమెంట్లోనైనా మంచి జరుగుతుంది అని అనుకోవాలి. పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ లేదు మన దగ్గర, ప్రాపర్ ఐటీ హబ్ లేదు. ఐటీ హబ్స్ అంటే విచ్ మీన్స్ ఎక్కడైనా సరే ఒక చోట, ఇక్కడ మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ లాంటి ఏరియా అంత వెల్ డెవలప్డ్ అయినా కాకపోయినా మినిమం ఒక చోట పెట్టాము అంటే అది ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచించుకుంటే మొట్టమొదటగా ఆ పెట్టిన చోటకి మనకి మౌలిక వసతులు ఏమేమి మనం వాళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వగలము. ఆ మౌలిక వసతులు అంటే మనకి ఏమిటి, ముఖ్యంగా రోడ్డు ప్రయాణం కానీ, రైలు ప్రయాణం కానీ, ఇటువంటి వాటికి మనకి వైజాగ్ ఉండేది. అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అక్కడ వైజాగ్లో చేసిన ఒక రకమైన దమనకాండ మూలంగా అక్కడి నుంచి ఐటీ కంపెనీస్ అనేవి వెళ్ళిపోవటం జరిగింది. అది బహిరంగ రహస్యం అనమాట. ఎవరి మూలంగా జరిగింది ఏమిటి అనేది ప్రతి వ్యక్తికి తెలుసు. సో వెళ్ళిపోయింది. సో ఇంకా తర్వాత ఎక్కడ పెడతాం? ఇప్పుడు ఉన్న అమరావతి మనకున్న అతిపెద్ద బ్యారియర్ ఏంటంటే నిన్నటి ప్రభుత్వంలో రాజధాని అనిశ్చితితో రాజకీయ అనిశ్చితి కొనసాగింది. ఎక్కడ రాజధాని అనేది ఒక ప్రాపర్ ఇది లేదు. ఇప్పుడు రాజధాని అనే కిందటి వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరూ ఒప్పుకొని చేశారో ఆ రాజధానిని ఎటువంటి డెవలప్ చేయలేదు. సో ఐటీ వాళ్ళందరూ వచ్చి ఎక్కడ పెడతారు? ఎవరైనా సరే నాకు నా ఇల్లు, నా ఊరు అన్న, నా దేశం అన్న ఒక ప్రేమ ఉన్నా నేను తీసుకువచ్చి డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ పెట్టాలి అంటే నాకు ₹1 రిటర్న్ వస్తేనే కదా నేను అక్కడ పెట్టాల్సింది. సో నాకు ఎక్కడి నుంచి వస్తుంది? సో మౌలిక వసతులు లేవు. ప్రాపర్ ఐటీ అంటే ఒక సెపరేట్ ఎకనామిక్ జోన్, సెజ్లు అంటారు, అటువంటివి ఎక్కడ పెడతారు? తద్వారా మీకు ఇది ఇక్కడ పెట్టడం మూలంగా మేము ఈ రకమైన బెనిఫిట్స్ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చెప్పిన తర్వాత ప్రభుత్వం అన్ఫార్చునేట్లీ దాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐటీకి సంబంధించి ఏ చిన్న కంపెనీలు కూడా ఆ తర్వాత వచ్చి ఇక్కడికి రాలేదు. మీరు హైదరాబాద్ని తీసుకుంటే ఇందాక మాధవన్న గారు చెప్పినట్టు బీపీఓస్ ఎక్కువగా ఉండాలి, బీపీఓస్ వాటి గురించి మాట్లాడారు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ వాటి గురించి. థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్తో పాటు బీపీఓస్ ఎటువంటి చిన్న ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్ని తీసుకువచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసి తద్వారా అక్కడ ఒక కనీసం ఇద్దరికి మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాన్ని అందిపుచ్చుకుని ఒకటి పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటైతే మనకి ఖచ్చితంగా మన దగ్గరికి రావాలి అంటే మనం మౌలిక వసతులు ఏమి చూపించగలుగుతాము? ఈ మౌలిక వసతులు కల్పించడానికి ఎంత త్వరగా ఒక ప్రత్యేక ప్రాంతం, అది అమరావతిలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తారా, లేదంటే వైజాగ్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తారా, లేదంటే చిత్తూరు దగ్గర పెడతారా, లేదంటే ఇంకొక చోట అనేది ప్రభుత్వం ముందుగా ప్రకటించి ఫలానా చోట మేము ఇక్కడ దీన్ని ఐటీకి ఎక్స్క్లూజివ్ సెంటర్గా మేము దీన్ని ఇది చేయబోతున్నాము, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఈ పెట్టుబడులు పెడితే మళ్ళీ గతంలో మేము ఐటీ పాలసీ ప్రవేశపెట్టాము అని కాకుండా ఫ్రెష్గా దానికి సంబంధించి ఈ బెనిఫిట్స్ మీకు ఇస్తాము, ఈ రకమైన ఇవి మేము ఇస్తాము, ఇదిగో ఇక్కడ ఈ రోడ్లు వేసేసాము, ఇక్కడ ఎవరైనా వచ్చి ఇళ్ళు కానీ లేదంటే ఏదన్నా కట్టుకోవాలి అంటే అక్కడ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ రకంగా ఇక్కడ ఇమీడియట్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీరు బిజినెస్ పెట్టుకోవాలి అంటే సింగిల్ విండో పథకం తీసుకొస్తాము, ప్రతి అనుమతిని ఇంత త్వరగా తీసుకొచ్చేస్తాము. ఇందాక అన్నగారు చెప్పినట్టు వాళ్ళకి ఏవేవో బెనిఫిట్స్ ఇస్తాను అంటున్నారు. ఆ బెనిఫిట్స్ అనేవి ఇవ్వటం మూలంగా ఐటీ కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి, అది వాస్తవమే. వాటికంటే ముందు ఒక ఐటీ కంపెనీ ప్రత్యేకమైన బెనిఫిట్స్ కోసం తొందరపడి ఎదురు చూడదు. ఎందుకంటే వాళ్లే ఎదురు డబ్బులు పెట్టి చేసుకుందాము అని చెప్పేంత గొప్పగా ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఉన్నాయి. ఇందాక మాధవన్న గారు ఒక మాట చెబుతూ గుంటూరులో ఒక ఐటీ కంపెనీ ఉన్నది, అది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. ఆ ఐటీ కంపెనీ పేరు ఇన్వెకాస్ అన్నమాట. వాళ్ళు చిప్ లెవెల్ డిజైన్ దగ్గర నుంచి చేస్తారు, చాలా బాగా చేస్తారు.
చాలా మంది ఎంప్లాయీస్కి వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. గుంటూరు విద్యానగర్ అనే ఏరియాలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఏర్పడ్డప్పుడు, అంటే కొత్త రాష్ట్రంలో ఏర్పడ్డప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ అది అక్కడ కొనసాగుతూనే ఉన్నది. చాలా చక్కగా కొనసాగుతున్నది. అట్లా ఏంటంటే ఒకసారి వచ్చిన తరువాత వాళ్ళకి సరైన వసతులు అనేవి మనం కల్పించగలిగితే వాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ మానవ వనరుల కొరత, విచ్ మీన్స్ హ్యూమన్ రీసోర్స్ అనేది మన ఏపీలో ఏంటంటే విద్యా సంస్థలు ఇవన్నీ మెండుగా ఉన్నా కూడా సరైన అర్హతలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ అర్హతలు ఉన్నా దానికి తగ్గ నైపుణ్యం అనేది వాళ్ళలో చాలా వరకు కొరవడుతున్నది. ఎక్స్పర్టైజ్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, ఐఓటీస్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఇటువంటివన్నీ ప్రస్తుతం ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎరాలో లేటెస్ట్గా ఏదైతే టెక్నాలజీ వస్తుందో ప్రపంచం మొత్తం దాని వైపే పరుగు తీస్తూ ఉంటుంది. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుని వాటిని మన విద్యా సంస్థల్లో ఇచ్చి విద్యార్థులకి సరైన నైపుణ్యం ఇప్పించి వాళ్ళని కాంపిటేటివ్ ఎరాలోకి పోయి కాంపిటేటివ్ ఎరాలో వాళ్ళు గెలిచే విధంగా తయారు చేయగలిగే నైపుణ్యం గల వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు. అదే మీరు హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, వాళ్ళకి ప్రతి చోట ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ప్రతి చోట ప్రాపర్ వాళ్ళ దగ్గర టెక్నాలజీలో ఇది అందించలేనిది లేదు అని ఉండదు. మనకి ఇక్కడ చూస్తే గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఏదైనా ఒక ప్రెస్టీజియస్ కోర్స్ నేర్చుకుందాం అంటే ఒక పార్ట్ వరకు ఇక్కడ నేర్పిస్తారమ్మా, ఇంకా నీకు డెప్త్ కావాలంటే నువ్వు హైదరాబాద్ పో, లేదంటే బెంగళూరు పో, పూణే పో అని చెప్పి ఇది ఉన్నది. సో ఏదైతే ఇందాక చెప్పారో అగ్రి అలైడ్ లాంటి ఇండస్ట్రీస్ రావాలి అనే వాటితో పాటు అవి ఎంత ముఖ్యమో ఐటీని మనం ప్రాపర్గా డెవలప్ చేయాలి అంటే ఇక్కడ ఉండే విద్యార్థులను అందుకు తగ్గట్టుగా ప్రపంచంతో పోటీ పడేలాగా తయారు చేసే శిక్షణా సంస్థల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసే బాధ్యతని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. సరే హర్షవర్ధన్ గారు, మరి ఇప్పుడు సరే ఓకే మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే శివ గారు అంటుండే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మాధవ్ గారిని ఇంతగా ప్రశ్నిస్తానని చెప్పారు. ఒకసారి మీరు మాధవ్ గారితో ఒకసారి ఇంటరాక్ట్ అయితే మళ్ళీ మనం హర్షవర్ధన్ తీసుకుంటాం. సో మాధవ్ గారు అన్నారు, అండ్ ఇప్పుడు ఈయన హర్షవర్ధన్ గారు కూడా అంటున్నారు, ఇందాక డాక్టర్ గారు కూడా అన్నారు, మేడం గారు కూడా అన్నారు. ఐ థింక్ చాలామందికి ఆలోచన విధానాలు ఉన్నాయి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఇది ముందు వచ్చి ఉండాల్సింది, అది ముందు వచ్చి ఉండాల్సింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, లేకపోతే మేడం గారు అన్నట్టు బ్రెయిన్ డ్రైన్ ఉండాలి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. రైట్, చికెన్ అండ్ ఎగ్ టైప్ అయిపోతుంది ఇక్కడ. రైట్, మై స్ట్రైట్ క్వశ్చన్ టు మాధవ్ మాధవ్ గారు, ఇప్పుడు ఫస్ట్ 2014లో టీడీపీ వచ్చిందండి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అండ్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ గవర్నమెంట్ హియర్ సార్, అండ్ this is all party agnostic, right? But my question straight, because they are the people who are running the government, right? 14 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 years ఉంది సార్. 5 years they could not do anything, or at least they did not do enough development towards the IT sector. Then comes another government, YSRCP government. Now we have this TDP government. Sir, 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో మనకు తెలియదు. 19 నుంచి 24 వరకు 23 వరకు ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు 24 నుంచి ఇక్కడికి వచ్చాం కదా. వై ఆర్ పాలసీస్ నాట్ పార్టీస్ అగ్నాస్టిక్ సార్? దట్స్ ద మేజర్ డిఫికల్టీ. దాని కారణంగా జరగలేదు. ఇందాక మీరు చెప్పినట్టు ఎందుకు 14-19 అనుకున్నవన్నీ జరగలేదు. నిజంగానే 14-19లో కూడా ఐటీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజ్ వెరీ రోబస్ట్. ద రెసిడ్యువల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో lot of hope was created, lot of people have shown enthusiasm, and ఈ గవర్నమెంట్ కూడా అప్పుడు ఈ గవర్నెన్స్ వైపు అంటే గవర్నెన్స్ ఆన్ ల్యాప్టాప్ చేస్తాం అని చెప్పి డాష్ బోర్డ్ గవర్నమెంట్ అని చెప్పి దిస్ ఇస్ ద ఫస్ట్ సీఎం హూ డస్ గవర్నెన్స్ త్రూ ల్యాప్టాప్స్ చేస్తా అని చెప్పి ఆ విధంగా సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తారు. మనం చేసిన బెస్ట్ డెవలప్మెంట్ సిస్టమ్స్, మనం మొత్తం అన్ని బిల్స్, అన్ని కాంట్రాక్ట్స్, అన్ని ఏవైతే 108 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేసి వీ హావ్ డన్ ఎక్సలెంట్లీ వెల్. దీంతో పాటు అన్ని సిటీస్ కూడా డిజిటలైజేషన్ మిషన్ లో ఆంధ్ర స్టాండ్స్ నెంబర్ 1. మనకి వరుసగా అవార్డ్స్ వచ్చాయి. ఐటీ పాలసీస్ కూడా అలా ఉన్నాయి. అలాగే సిఏ సమిట్స్ కూడా పెద్దవి చేసాం. అయితే ఇందాక చెప్పినట్టు ఒకటి
పులిని చూసి నెక్కవాత పెట్టుకోవటం, రివర్స్ చెప్పాను, పులిని చూసి నెక్కవాత పెట్టుకోవటం. మనం అంటే ఒక ఫీల్తో వచ్చాం, అంటే హైదరాబాద్ నుంచి సెపరేట్ అయిపోయాం కనుక హైదరాబాద్ని కాంపిటీట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి మన పాలసీ బాగుంది. ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి, ఇట్ ఈస్ నాట్ లైక్ రాలేదని చెప్పి వచ్చాయి. అవి ఇక్కడ ఉండాలి అంటే కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేయకుండా రారు. మీరు ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఇవన్నీ వీటితో పాటు అది కూడా ప్లాన్ చేసి ఉండాలి. అయితే వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ప్లేస్ చేయాలి, కొంచెం అటు ఇటు వేయాలి. అయితే ఇప్పుడుండే పాలసీలో ఏంటంటే దే కేటగిరీ ప్లేస్ విశాఖపట్నం విల్ బికమ్ ద గ్లోబల్ ఐటీ డెస్టినేషన్ అని స్టాండర్డ్ గవర్నమెంట్ పెట్టేసుకుంది. లాస్ట్ టైం లాగా అక్కడ క్యాపిటల్ అమరావతి దగ్గర ఉంది కాబట్టి గన్నవరం దగ్గర ఒక ఐటీ పార్క్ కట్టారు, అలాగే గుంటూరు దగ్గర అంటే అమరావతి దగ్గర ఒక పార్క్ కట్టే ప్రయత్నం చేశారు, అలాగే తిరుపతి దగ్గర కూడా అక్కడ రేణుగుంట దగ్గర ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఓకే, అక్కడ ఎలక్ట్రానిక్స్ హబ్ క్రియేట్ చేయడానికి రాయలసీమలో ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే వాటిని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే వైజాగ్ ఆల్రెడీ స్పేస్ ఇస్ దేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని ఇందాక హర్షవర్ధన్ గారు అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఇన్ ఆంధ్ర విశాఖపట్నం. అంటే మీకు ఎట్ ప్రెసెంట్ దెర్ ఇస్ అరౌండ్ 15 lakhs SFT ప్లగ్ అండ్ ప్లే అవైలబుల్, ఎనీబడి కెన్ కమ్ అండ్ డూ, అలా ఉంది. కానీ రావటం లేదనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు రావటం లేదంటే లాస్ట్ టైం జరిగింది ఇన్సెంటివైజ్. ఇప్పుడు ఐటీ పాలసీ చెప్పాం, వాట్ ఐ హావ్ సెడ్ ఐ హావ్ ఫాలో ఇట్. ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇవాళ వరకు పాత గవర్నమెంట్ 5 years ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సుమారు 8 months అయిపోతున్నాయి, ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వలేదు. ఇన్సెంటివ్స్ ఇవ్వటం మొదలు పెట్టాలి. అలాగే క్రియేట్ చేసిన వాక్ టాక్ అంటారు కదా, అది కూడా ప్రయత్నం ముందు జరగాలి. అలాగే మనకి ఇప్పుడు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్. ఏదైతే మిక్సీ వైజాగ్ లో పెడతా అని చెప్పాను, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ వస్తే డెఫినెట్ గా మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది, డెఫినెట్ గా స్పీడ్ పెరుగుతుంది. అలాగే దేర్ ఇస్ అ టాక్ అబౌట్ హ్యావింగ్ ఏ సిగ్నల్ డైరెక్ట్ సింగపూర్ నుంచి సముద్రం నుంచి మనకి కేబుల్ వేయడానికి డేటా, అది ఇట్ విల్ బి నెక్స్ట్ బెస్ట్ థింగ్. అది కానీ ఎంత తొందరగా వేయగలిగితే, సింగపూర్ ఆల్రెడీ టాక్స్ అయిపోయి ఒక కేబుల్ అక్కడి నుంచి రన్ చేయగలిగితే స్పీడ్ ఈజ్ వాట్ పీపుల్ వాంట్. నెక్స్ట్ స్పీడ్ గా ఇవ్వగలిగితే ఇంకా మనకి చూసుకొని అవసరం లేదు, అదొక క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దే ఆర్ గెటింగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్లేస్. రోడ్స్ ఆర్ ఎక్సలెంట్ ఇన్ వైజాగ్, అంటే ఐటీ ఆ ఏరియా. సో ఆ విధంగా నెక్స్ట్ అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, పెరుగుతుంది. ఇప్పుడు 5 star హోటల్స్ 5 వచ్చి ఇంకా పెరుగుతాయి. అలాగే మేజర్గా ఏంటంటే వై అవ్వటం లేదంటే వి షుడ్ ఇన్స్టాల్ కాన్ఫిడెన్స్. రెండోది ఏంటంటే చాలా ఎక్కువ అడాప్టబిలిటీ ఉండాలి. అంటే యాక్సిలరేట్ ఏదైతే ఉందో దానికి ముందుకు తీసుకెళ్లే విధంగా యాక్సిలరేషన్ తీసుకెళ్లే స్టాండర్డైజేషన్ చేయాలి. మనం స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తామంటే ఆ స్టాండర్డ్స్ కి మనం ఎడ్హియర్ అవుతూ ముందుకెళ్ళాలి. ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, మనం ముఖ్యంగా మన సెక్యూరిటీ ఆడిట్ సిస్టమ్స్ ఏవైతే ఉండాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకోటి కూడా చెప్పింది, ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సంబంధించిన దాంట్లో నేను పెడతా అని చెప్పి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సర్టిఫికేషన్ అవసరం లేదని చెప్పి ఈ విధంగా కొంత చేశారు. ఆ విధంగా ఇవన్నీ పాలసీస్ కూడా డెఫినెట్లీ విల్ ఇన్సెంటివైజ్ అండ్ డెఫినెట్లీ విల్ హెల్ప్. అలాగే ఒక ఎలక్ట్రిసిటీ సంబంధించిన పవర్ సంబంధించి కూడా ఒక ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్లీ విల్ హెల్ప్. అంటే ఇంకే గవర్నమెంట్ లేని విధంగా మనం పాలసీ డిజైన్ చేసాం. కానీ డిజైన్ చేయడం ఒకటే కాదు, వాళ్ళు వి షుడ్ ఇన్స్టాల్ కాన్ఫిడెన్స్ అండ్ అడాప్షన్ కి, వాళ్ళైతే అడాప్టబిలిటీ ఉంటుందో దానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. తప్పనిసరిగా విత్ ఇన్ టైం విల్ బి గెటింగ్. కానీ పక్క రాష్ట్రాలని అసలు ఫర్గెట్ అబౌట్ హైదరాబాద్ అనే నా యొక్క స్లోగన్ అయిపోయింది. మొన్న డావోస్ లో మంచి మంచి మీటింగ్స్ జరిగాయి, చాలా అద్భుతమైన మీటింగ్స్ జరిగాయి. దాన్ని ట్రాన్స్లేట్ ఇంటూ వర్కింగ్ సిస్టమ్ తీసుకోవాలి. మనం లాస్ట్ టైం సిఏ సమిట్ పెట్టాం, ఏదో పెట్టాం కాబట్టి ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. మనం స్లో స్టడీగా వెళ్తే డెఫినెట్లీ విల్ బి మేకింగ్. ఆ విధంగా జరుగుతుంది. లాస్ట్ టైం జరగకపోవడానికి అదే కారణం. అబ్సల్యూట్లీ అండి. అంటే చాలా మార్కెటింగ్ చేసాం, లాట్ ఆఫ్ మార్కెటింగ్ హెస్ హ్యాపెండ్. పాత గవర్నమెంట్ డావోస్ వెళ్ళింది, ఈ గవర్నమెంట్ డావోస్ వెళ్ళింది బేస్డ్ ఆన్ స్పెండింగ్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ, రైట్? వై డూ యూ హ్యావ్ టు గో టు డావోస్, సార్? నంబర్ 1, రైట్? నంబర్ 2, ఇంత మార్కెటింగ్ చేయాల్సిన అవసరం సార్, ఇంత మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? వేర్ ఈస్ ది యాక్షన్, సార్? వేర్ ఈస్ ది యాక్షన్? దట్స్ ద క్వశ్చన్, సార్. వాట్ ఈస్ హోల్డింగ్ ఇన్ డూయింగ్ అన్ యాక్షన్? ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు, ఐటీ పాలసీస్ థింగ్స్ హావ్ బీన్ డన్. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాను. ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాను కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరు విల్ బి కమింగ్ బ్యాక్, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. పాలసీ ఇస్ రెడీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రెడీ ఎట్ ప్లేస్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టుమారో యూ వాంట్ ఇట్ ఇస్ దేర్. అంత ఆ విధంగా వైజాగ్ ఇస్ రెడీ. I'm telling you, 15 lakh SFTs plug and play ready in Vizag. You are absolutely okay. That's a really good information that I did not know, and a lot of people probably did not know about this, right? 15 lakhs you said, right? 15 lakh square feet. When it is a plug and play, then what is holding you and your government is my question, sir. నో కంపెనీకి రావాలి కదా, మీరు రావాలి, ఇక్కడ పెట్టాలి. అంటే మీరు పిలిస్తే ఎందుకు రావట్లేదు సార్? కంపెనీస్ ఎందుకు రావట్లేదు? హోమ్ అయిపోతుంది కనుక హబ్ లో క్రియేట్ చేస్తుంటారు. నా స్పేస్ లోకి వచ్చి రావాలంటే పెద్ద కంపెనీస్ తీసుకురావాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టాలి. గూగుల్ రావాలి, గూగుల్ వస్తుందని చెప్పి టాక్ వచ్చింది. గూగుల్కి వచ్చి స్పేస్ చూపించి దే షుడ్ జనరేట్. వాళ్ళకు ఉండే స్పేస్ చాలు, దే ఆర్ కట్టింగ్ అవుట్ జాబ్స్.
ఇప్పుడు ఎట్రిషన్ ఏదైతే ఉందో పెరిగింది అన్ని కంపెనీస్ కి, గ్లోబల్ Sir, ఎట్రిషన్ హ్యాస్ ఇంక్రీస్డ్. Right, right. సో ఇండస్ట్రీ వచ్చి పెట్టడం అనేది క్వశ్చన్ మార్క్. Sir, ఇందాక చెప్పారు గుంటూరు ఇన్వెటర్స్, అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ విధంగా బెస్ట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ తీసుకొచ్చి పెట్టి దే విల్ గ్రో ఇంటూ బిగ్. సార్ అట్రిషన్ అంటే ఇప్పుడు రీసెంట్లీ వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ దే సమ్ పొలిటికల్ చేంజెస్ హ్యావ్ డన్ ఇన్ అమెరికా, దట్స్ వై దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై పీపుల్ కాల్ ఇట్. బట్ అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 8 months నుంచి మీ కూటమి ప్రభుత్వం ఉంది కదా, వాట్ ఈస్ హోల్డింగ్ యూ ఫర్ టేకింగ్ అన్ యాక్షన్, క్విక్ యాక్షన్ అంటారు సార్? ఇప్పుడు ప్రెసెంట్ రోబోస్ట్ గా నడుస్తుంది అంటే దేర్స్ అ లాట్ ఆఫ్ హోప్, పీపుల్ ఆర్ కమింగ్. అండ్ లోకేష్ గారు కూడా ఒక ఓఎస్డి పెట్టి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ రన్ చేస్తూ డే టు బేస్ మీద హీస్ టాకింగ్. ఇంతకుముందు కంప్లీట్ ప్రెస్ అంటే పర్సనల్ గా కలవడానికి కూడా అవకాశం లేకుండా హీస్ జూమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళ పాలసీ, వాళ్ళు ఏమనుకుంటారు మాట్లాడి ఆ విధంగా రోబోస్ట్ వెళ్తుంది. అంటే హీ వాంట్ టు కాంపీట్ కదా, హీ వాంట్ టు షో హిమ్సెల్ఫ్. సో ఆ విధంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సార్ అంటే are you saying you will take another 4 years to set it up? It will be done any time. 1 year లో will be seeing some results, and results have already been started. ఇంత ముందులా కాదు, స్టార్టెడ్. సో ఇన్సెప్టివ్స్ ప్రకటించి ముందుకు తీసుకెళ్ళాలి అంతే. సార్ ఇప్పుడు రిజల్ట్ అంటే యూ ప్రాబబ్లీ సీ ఇట్ ఇన్ బుక్స్ అండ్ డాక్యుమెంటేషన్. మాలాంటి వాళ్ళకి, పబ్లిక్కి రిజల్ట్ ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్లేషన్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్. Where is the employment? That is what the normal public understands. I can assure you and guarantee you within 1 year. అండ్ లాస్ట్ టైం లా కాదు, 14-19 లా కాదు, డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది కూడా రియల్ ఎంప్లాయ్మెంట్. సో ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కొత్త హబ్స్ కూడా, ఐటీ హబ్స్ క్రియేట్ అవుతాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉండే పూల్ ఏదైతే స్కిల్ పూల్ ఉందో అది ఫ్రమ్ ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ అయింది. సో దాని నుంచి కొందరు వెనక్కి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళకి పిలిచి, బాబు లాస్ట్ టైం తప్పులు జరిగాయి, సర్దుకొని ఉండండి అని చెప్తే డెఫినెట్గా దే విల్ బి చెప్పాను. మ్యాక్స్ ది మనకి ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ అది కానీ రావాలి, మీకు కేబుల్ కనెక్టివిటీ కానీ విత్ సింగపూర్ అండర్ గ్రౌండ్ సీ రూట్ లో వేస్తే డెఫినెట్ ఐల్ బి మన ఈజీగా ఫిన్టెక్ వ్యాలీ కాకపోవడానికి, ట్రాన్స్లేట్ కాకపోవడం అదే కారణం. వీ డోంట్ హ్యావ్ హై స్పీడ్. సో ఆ విధంగా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ రావడం వల్ల కాస్ట్ ఆఫ్ కనెక్టివిటీ విల్ బి లో, బ్యాండ్ విత్ పెరుగుతుంది. డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ అస్. నెక్స్ట్ డేటా సెంటర్ అవసరం లేదు. డేటా సెంటర్ కాకుండానే విల్ హ్యావ్ ఏ కేబుల్ ఫ్రమ్ Singapore. It will also increase the speed. And third thing is data center and Adani data center. Then పెడితే ఇంక పీపుల్ విల్ బి హియర్. మన క్లౌడ్ ఇంకొక క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఒక క్లౌడ్ విల్ బి తయారవుతుంది. డేటా ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్స్. అండ్ విశాఖపట్నం విల్ బి రెడీ అండ్ పీపుల్ విల్ బి కమింగ్. ఎకో సిస్టమ్ ఆ విధంగా డెవలప్ అవుతుంది. సో దానికోసం ప్రయత్నం జరుగుతుంది. విత్ ఇన్ ఏ ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ ట్రాన్స్లేట్. యాజ్ ఆన్ నౌ ఇలా ప్లగ్ అండ్ ప్లే పెట్టాను వచ్చేమంటే ఒకటి రాడు. సో యూ వాంట్ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఆ విధంగా జరుగుతుంది. ఐ థింక్ గూగుల్ విల్ బి కమింగ్ సూన్. గూగుల్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. గూగుల్ విల్ స్టార్ట్ సాక్విటీ. సో డెఫినెట్ గా థింగ్స్ విల్ మూవ్ ఇన్ పాజిటివ్ వే. గూగుల్ ఈస్ కమింగ్ టు ఆంధ్ర మీరు అంటున్నారు? యా, వచ్చింది. అగ్రిమెంట్ ఎంఓయూ. ఓకే, వండర్ఫుల్. ఎస్ సార్. మాధవ్ గారు, మరి ఇప్పుడు ఎంఓయూలు అంటే జ్ఞాపకం, దావోస్ వెళ్ళారు. దావోస్ మీటింగ్లో చాలా మనం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెలువలా వస్తాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా ఎంఓయూలు చేసుకోవాలంటున్నారు. అంటే దీంట్లో ఏంటిది? అంటే ఎంఓయూలు చేసుకోవాలంటారు, అక్కడ పెట్టుబడులు వచ్చాయంటున్నారు కదా. అంటే దాని మీద ఎలాంటి పురోగతి ఉంది, ఎలాగ ముందుకు వెళ్ళబోతున్నారు? చాలా మంచి కంపెనీస్ ని కలవటం జరిగింది. ఆఫ్ ఆల్ CMs దట్ వర్ దేర్ ఇన్ డావోస్, అందరూ కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారికి. సో ఆ విధంగా దట్ వెరీ పాజిటివ్ థింగ్. మీరు ఇమాజిన్ చేయలేరు. మన రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నాడు. రేవంత్ రెడ్డి కన్నా ఎవ్రీబడి ఆయనతో చూపించారు. ఆయనకి ఎప్పుడు ఏ టైం టైం ఇచ్చారు. మన యొక్క టైం స్లాట్స్ ఎక్కడ కూడా 1 minute డీవియేషన్ కాకుండా దే హ్యాడ్ ఏ టాక్. లోకేష్ గారు కూడా ఆ విధంగా మాట్లాడారు. మీరు ఆ విధంగా ట్రాన్స్లేట్ అవుతుంది. మనకి రావాలనే ప్రయత్నం ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ సంబంధించి ఎక్స్-CEO అనుకోండి, బట్ హీ ఆల్సో ప్లేస్ ఎ గ్రేట్ రోల్. ఆయనతో మాట్లాడారు. అలా అనేక మంది CEOs తో మాట్లాడారు. అండ్ ఎవ్రీబడి షోడ్ ఇంట్రెస్ట్. సో ఆ విధంగా మన దగ్గర బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటంటే ఈ గవర్నెన్స్ సంబంధించిన డిజిటల్ గవర్నమెంట్ గా తయారు చేయడంలో ఆంధ్ర వాస్ ఇన్ ప్లాట్ఫామ్. మనం అప్పుడే 99లో మనం చూసాం ఆంధ్రాకి సంబంధించిన ఇంటర్నెట్ విలేజెస్ క్రియేట్ చేశారని చెప్పి ఈయన గురించి చాలా మాట్లాడుకున్నాడు. సో ఆ విధంగా ఈ డిజిటలైజేషన్ మీద ఆయన హిస్ ప్రోయాక్టివ్. ఆ విధంగా అన్ని కూడా చేయాలని చెప్పారు. మొన్నే వాట్సాప్ నిన్న అనౌన్స్మెంట్ చేశారు. వాట్సాప్ సంబంధించిన గ్రీవెన్స్ రిడ్రెస్ చేయాలని చెప్పి. ఆ విధంగా నేనైతే నా అభిప్రాయం ప్రకారం వాట్సాప్ క్రియేట్ చేస్తాం. మనకి ఇంకో వాట్సాప్ క్రియేట్ చేయాలి. ఒక డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద లీడ్ ఇన్ క్రియేటింగ్ డిఫరెంట్ మనమే ఒక ప్రాసెసర్ తయారు చేసుకోవాలి. అలా ఆపరేషన్ సిస్టమ్
తయారు చేయాలి. వాట్సాప్ సంబంధించింది వి షుడ్ ఈ గవర్నమెంట్ ఒక స్టార్ట్ చేసి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇట్ షుడ్ బి ఎమ్యులేటెడ్ బై అదర్ గవర్నమెంట్స్. ఆ విధంగా మనం చేయగలిగే అవకాశం ఉంది. అన్ని గవర్నమెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి వి షుడ్ మన సర్వీసెస్ ఇవ్వాలి. అవన్నీ కూడా మన వైజాగ్లో పెట్టుకోవాలి. ఆ విధంగా చేయగలరు. ఆ విధంగా ఆలోచనతో అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఆల్ 29 స్టేట్స్కి మనం వి షుడ్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ ఈ గవర్నెన్స్ అని నా అభిప్రాయం. సో భారతీయ జనతా పార్టీని కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మీరు తప్పనిసరిగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని అగ్రగంగా చేయడానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తారు మాధవ్ గారు? తప్పనిసరి 100% విల్ బి సపోర్టింగ్. అండ్ అదే జరుగుతుంది. మోడీ గారు కూడా మీరు ఇమాజిన్ చేయలేరు అంత ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ తో ఆయన ఏం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. గుజరాత్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా చేశారు. పోర్ట్స్ ని వరల్డ్ క్లాస్ పోర్ట్స్ తయారు చేశాడు. వై వీఆర్ ల్యాకింగ్ బిహైండ్ అదర్ స్టేట్స్ అనేది అలాగే ఒక పార్క్స్ క్రియేట్ చేశాడు. అన్ని కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చారు. అలా ప్రోయాక్టివ్ గా ఒక ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాడికి గవర్నమెంట్ ప్రోయాక్టివ్ వెళ్ళటం, కలెక్టర్స్ వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు మారిన గవర్నమెంట్ అవుతుంది. ఒక్కొక్కడు అది చిప్పు తిరిగి పాలసీ అర్థం కాక ఎన్ఓసీలు తెచ్చుకోవాలంటే కష్టపడే పాలసీ సిస్టమ్స్ ఏవైతున్నాయో అవి పక్కన పెట్టండి. ఒక రకమైన రెడ్ టేపిజం ఉంది. సో ప్రోయాక్టివ్ బ్యూరోక్రసీ కూడా కావాలి. ఆ విధంగా జరుగుతుందని నా అభిప్రాయం. సో ఆ విధమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. పాలసీలో బోల్డ్ అంత ఉంది. ఆ బోల్డ్ అంతని లాక్కొని మనం ఉపయోగించుకొని వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఆ విధంగా చేయొచ్చు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ వేయాలంటే యూపీలో ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంది. అన్ని గవర్నమెంట్స్ వాళ్ళని బుక్ చేసుకునేవాళ్ళు, నామినేషన్ పద్ధతులు ఇచ్చేవాళ్ళు. అలాగా ఆంధ్రప్రదేశ్ ఎపిటా ఏదైతుందో ఎపిటా షుడ్ డెవలప్ సిస్టమ్స్ డెవలప్ చేయాలి. అవి వీ కెన్ గివ్ ఇట్ ఆల్ కంపెనీస్. మెడికల్లో కానీ అన్ని హెల్త్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్ సిస్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఐటీఈఎస్లు మనం క్రియేట్ చేయొచ్చు. అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన వాళ్ళకి డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కూడా చేయొచ్చు. సో తప్పనిసరిగా మరి శివ గారు, మరి ఇప్పుడు ఉత్తరాంధ్రలో యాక్చువల్గా ఏంటంటే ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మరొక 5 ఏళ్ళు లోపల అయిపోతుందని ఇప్పుడు మాధవ్ గారు తప్పనిసరిగా చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం, మీరు ఎలాగా ఇదవుతుంది? మా అభిప్రాయం అంటే ఏం లేదండి, ఆయనే అన్నారు 1 ఇయర్లో యూ విల్ సీ ఎ డిఫరెన్స్ అని. సో ఇన్ని 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ డికేడ్ అండ్ ఓవర్ వెయిట్ చేశారు కాబట్టి మనం ఐ విల్ కంటిన్యూ టు కమ్యూనికేట్. అనదర్ ఇయర్లో వీ షుడ్ సీ సమ్ చేంజెస్. ఓకే. బట్ ఇఫ్ నాట్ దెన్ ఐ థింక్ వీ ఆల్ నో ద రిజల్ట్స్, రైట్? లైక్ మా పాత గవర్నమెంట్ ఏం జరిగిందో ఇట్ మే స్టిల్ హ్యాపెన్ విత్ ద కరెంట్ గవర్నమెంట్. అదే ఏదైనా రిజల్ట్స్ ఉండాలి. రిజల్ట్స్ ఉంటేనే ఎవరైనా ప్రజలైనా గవర్నమెంట్స్ని ఆదరిస్తారు. లేకపోతే రిజల్ట్స్ లేకపోతే తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఏంటంటే పునరాలోచిస్తారేమో అనే భావాన్ని గ్యారంటీ. ఇప్పుడు జనాలు చాలా తెలివి మీరిపోయారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. వాళ్ళు ఎలా కావాలో అలా వాడుకోగలరు ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ హోపింగ్ అండ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు టేక్ ఏ క్విక్ యాక్షన్స్ ఆన్ దీస్ థింగ్స్ యాజ్ అపోజ్ టు జస్ట్ కీపింగ్ దీస్ ఆన్ ది పేపర్ ఫ్రమ్ ప్రైమ్ 9 TV. డాక్టర్ జయ మేడం, ఆల్రెడీ మాధవ్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి ఆ దృక్పథం కలుగుతుంది? ఎంత ఆశాభావ దృక్పథం? మాధవ్ గారు చాలా చెప్పారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాబోయే 4 సంవత్సరాల్లో అగ్రగామిగా తప్పనిసరిగా ధీటుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? Yeah, I'm very hopeful, sir. I'm very hopeful, and people of Andhra Pradesh are eagerly waiting. So, yes, my husband is from Guntur, I'm from East Godavari, so we both are eagerly waiting. ఓకే. సో మరి అలాంటి సందర్భం వస్తే తప్పనిసరిగా మీరు కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రిఫర్ చేస్తారు? Definitely అండి. Okay. Why not? Okay. మెడికల్ స్టాండ్ పాయింట్ మా సిస్టర్ లో ఆల్రెడీ గుంటూరులో కార్డియాలజిస్ట్. ఓకే. సో యా. సో తప్పనిసరిగా మీరు కూడా ఏంటంటే మీలాంటి ఎన్ఆర్ఐలు తప్పనిసరిగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఆయన చెప్పినట్టుగా ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తే తప్పనిసరిగా అందరు రావడం కూడా ఉత్సాహం చూపుతారని మీరు చెప్తున్నారు. తప్పనిసరిగా చాలా డెఫినెట్ గా సార్, బికాజ్ ఇప్పుడు అపోలో గారు అపోలో హెడ్ ఉన్నారు కదా. అవునండి, ప్రతాప్ రెడ్డి గారు. మరి ఆయన కూడా మరి యాక్చువల్లీ నేను ఆయన ఒకే కాలేజ్ నుంచి ఒకే ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాం. ఆయన కార్డియాలజీ ఒకే దాంట్లో చదివారు, నేను అక్కడే చదివాను అనమాట. ఓకేనండి. గ్రాడ్యుయేట్. సో బట్ ఆయనకి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి హీ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ అపోలో. ఓకే. సో వై నాట్, డెఫినెట్ గా. రైట్. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు అపోలో ప్రతాప్ రెడ్డి గారికి అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం వల్ల తప్పనిసరిగా వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఒక ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అలాగే ఏంటంటే బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఆశాకిరణం. తప్పనిసరిగా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన క్రియేట్ చేస్తారని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. హర్షవర్ధన్ గారు, ఫైనల్గా మరి మీరు ఏమంటారు? ఒకే ఒక చిన్న డౌట్ అండి నాది. చెప్పండి. ఇందాక మాధవన్న గారు చెప్పినట్టు
గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు అవి తీసుకొచ్చి ఒకే సింగిల్ విండో లాగా తీసుకొచ్చి చెప్పారు, ఒక అప్లికేషన్ డెవలప్ చేశారన్నారు. దాని పేరు CFMS అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది SAP ఇండియా బెంగళూరు వాళ్ళు. సో అది 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చారు. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఒక IT టీం ఇక్కడికి విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ వాటిని వాడటం ఇటువంటివన్నీ నేర్పించారు. సో ఈ IT కంపెనీ ఇటువంటి బెంగళూరు ఇటువంటి వాటికి ఇవ్వకుండా, సో చిన్నదైనా సరే విదేశాల్లో వేరు దేశాలు దావోస్ లాంటి వాటి దగ్గరికి వెళ్ళాము, కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాము, కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము, వెల్ అండ్ గుడ్. అన్నగారు చెప్తున్నట్టు ఖచ్చితంగా వచ్చే 1 సంవత్సరంలో మనం చక్కటి వాతావరణాన్ని చూస్తాము, గొప్పదైన డెవలప్మెంట్ ఖచ్చితంగా చూస్తాము, నాకు అటువంటి నమ్మకం ఉంది. బట్ లోకల్గా ఉండే ఇటువంటి చిన్న ప్రాజెక్టులనైనా సరే మనం ఇక్కడ లోకల్గానే డెవలప్ చేసుకోవడానికి ఇమీడియట్ సిస్టమ్ని మీరు ఏర్పాటు చేసినట్టయితే దయచేసి దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాన్ని ప్రజలకి దగ్గరికి ఎంత త్వరగా తీసుకువెళ్ళగలిగితే అంత త్వరగా ఇక్కడ చిన్నవి, నేను పెద్దవాటి జోలి పోవట్లేదు, చిన్నవి డెవలప్ అయితే డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా వస్తుంది అనేది నా ప్రగాఢ ఉద్దేశం అనమాట. దయచేసి నేను కోరుకునేది అదే, మళ్ళీ చెప్తున్నాను, చిన్న వాటిని కూడా వదలకుండా ఒడిసిపట్టి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలి. వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద కంపెనీస్కి ఇవ్వద్దు. ఇన్ఫోసిస్, TCS మర్చిపోండి, అన్ని కంపెనీస్ డెవలప్ చేయగలరు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వర్క్ ఇస్తే హ్యాపీ, డబ్బులు కాదు, వర్క్ ఆ విధంగా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ టైం తప్పు జరిగింది, అందుకే వెళ్ళిపోయారు. సో అందుకే ఓపెన్ బిడ్డింగ్, గ్లోబల్ బిడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, గ్లోబల్ బిడ్డింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. గివ్ ఇట్ టు అవర్ కంపెనీ, పిలవండి, ఇవి కావాలి, టర్మ్స్ కావాలంటే మార్చుకోండి, అలా చేయాలని చెప్పి. సో డెఫినెట్ గా అది దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. నేను చెప్తుంది అన్నగారు అదే, ఏంటంటే అద్భుతమైన పాలసీ క్రియేట్ చేసినప్పుడు ఎంత గొప్పదైనా సరే ఆ ధర్మానికి ప్రచారం లేకపోతే మరుగున పడిపోతుంది. ఎంత గొప్పదైనా సరే ఆ పాలసీ చివరి వ్యక్తి వరకు చేరకపోతే ఆ పాలసీలో ఉండే ఆ ఫ్రూట్స్ని జనాలు అందుకోలేరు. సో జనాల దగ్గరికి అత్యంత త్వరగా దీన్ని తీసుకువెళ్ళగలిగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా దీన్నే టెక్నికల్ IT రంగంలో ఏమంటారంటే అజైల్ వే ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారు. మీరు అజైల్ వే ఆఫ్ డెవలప్మెంట్ చేస్తే యూ విల్ సీ ద ఫ్రూట్స్ అండ్ దెర్ విల్ బి ఏ రికరింగ్ డెవలప్మెంట్ అని అంటున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్ ఐడియా. అజైల్ వే ఆఫ్ డెవలప్మెంట్ అంటే బ్రీఫ్గా అంటే అజైల్ వే ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మాధవ్ గారు అంటున్నారు కదా, మాధవ్ గారు కూడా అగ్రీ చేస్తున్నారు, రైట్? యూ డోంట్ హ్యావ్ టు రియలీ బ్రింగ్ లైక్ 100,000 crores ఇన్వెస్ట్మెంట్ తేవక్కర్లా. ఓకే 10 కోట్లు తీసుకురండి, 20 కోట్లు తీసుకురండి, 100 కోట్లు తీసుకురండి, అలా స్మాల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆ బయట ఉండే ప్రాజెక్ట్స్ మన వాళ్ళకే ఇవ్వండి, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వక్కర్లా, లోపల ఇన్సైడ్ ఉన్న పీపుల్కే ఇవ్వండి. ఫైండ్ అవుట్ ది టాలెంట్, ఇందాక మేడం అన్నట్టు కూడా, రైట్? ఫైండ్ అవుట్ ద బ్రెయిన్స్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. బేసికలీ ఏంటంటే క్లియర్ ఇంటెంట్ ఉండాలి సార్, క్లియర్ ఇంటెంట్ ఉండాలి. ఇందులో రాజకీయం ఆలోచించకూడదు, అది స్వలాభం ఆలోచించకుండా, రాజకీయం ఆలోచించకుండా ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా వెళ్తే దెర్ విల్ డెఫినెట్లీ బీ ఫ్రూట్స్. జనాలు చూస్తారు ఆ ఫ్రూట్స్. అది అజైల్ వే ఆఫ్ డెవలప్మెంట్, బేసికలీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. నైస్ సార్. సో చాలా సంతోషం సార్, రైట్. నిజంగా ఏంటంటే మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్. నిజంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటున్న 4 ఎక్స్పర్ట్స్తో ఈరోజు మనము ఈ స్పెషల్ డిబేట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ శ్రీ శివ వడ్లమూరి గారు. ఈజ్ ద ప్రధాన సూత్రధారి. ఏంటంటే దీన్ని అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి 4.5 సంవత్సరాల తర్వాత అయినా ఉంటుందా, ఇలాగే ఉంటుందా అని క్వశ్చన్ లేవనెత్తి ఈనాటి స్పెషల్ డిబేట్ తీసుకువచ్చినందుకు. అలాగే థ్యాంక్స్ మాధవ్ గారు ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ వైజాగ్ నుంచి. చాలా వెరీ వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ తప్పనిసరిగా సార్ మీరు కూటమి ప్రభుత్వం తరఫున అలాగంటే మీరు చెప్పిన తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని డెఫినెట్గా ఆశిద్దాం సార్. అలాగే డాక్టర్ జయా బత్తని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ when you have shared your valuable inputs అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హర్షవర్ధన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. తప్పనిసరిగా సార్ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనం అందరం కోరుకుంటున్నాము. దానికోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలని రాబోయే 4.5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ధీటుగా మిగిలిన రాష్ట్రాలతో ధీటుగా ఉండి IT అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని కూడా అనుకునేలాగా చూడాలని తప్పనిసరిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.